ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే మనం ముందు ఎపిసోడ్లో దుందుకారి ప్రేతాత్మగా మారాడని తెలుసుకున్నాం కదా. అయితే ఇది బలవన్మరణం కదా. బలవన్మరణం పొందిన ఏ వ్యక్తి అయినా ప్రేతాత్మగా మారిపోతారంట. అసలు ఈ బలవన్మరణం అంటే ఏంటి అంటే వాళ్ళకి మృత్యువు రావాల్సిన సమయం కంటే ముందుగానే చనిపోవడం అన్నమాట. ఇతను ప్రేతగా మారిపోయి మొత్తం తిరగడం ప్రారంభించేశాడు. ఎవరు? ఈ దుందుకారి. అయితే ఈలోపు ఈ వేశ్యలు ఏం చేశారంట, ఇంటి వెనక పెరట్లో గొయ్యి తీసేసి ఆ గొయ్యిలో ఈ దుందుకారిని పాతి పెట్టేశారు. అయితే ఇలా తల్లి చనిపోయింది, దుందుకారుడు కూడా చనిపోయాడు అని వార్త యాత్రలు చేస్తున్న ఈ గోకర్ణుడికి తెలిసింది. అయితే ఈ గోకర్ణుడు వెంటనే ఇలా చనిపోయారు తల్లి మరియు సోదరుడు అని తెలుసుకుని దుఃఖించి గయాకి వెళ్ళి వాళ్ళ మీద శార్దాదులు కూడా చేశారు. అక్కడ నుంచి గోకర్ణుడు తిరిగి ఊరికి వచ్చేసాడంట. ఊరిలో ఉన్న తన ఇంటి దగ్గర అరుగు మీద పడుకున్నాడు. అలా పడుకున్నాక ఒక రాత్రి పెద్ద శబ్దం ఒకటి అయ్యిందంట. వెంటనే నిద్రలేసి చూస్తున్నాడు ఈ గోకర్ణుడు. అక్కడ ప్రేతగా అయిన దుందుకారి వచ్చి దర్శనమిచ్చాడు గోకర్ణుడికి. ఆ దుందుకారి ఒకసారి మేకలాగా, ఒకసారి దున్నలాగా అయిపోయాడు, ఒక్కొక్కసారి గొర్రెలాగా కూడా మారిపోతున్నాడు. ఇలా అనేక రూపాలు ధరిస్తున్నాడు అతను. ఎవరు? దుందుకారి. అయితే ఈ ప్రేతలకి కర్మ అనేది ఉండదు కదా, కనుక ఇంకో జన్మ ఎత్తలేరు. అందువలన గాలి వాళ్ళకి శరీరం అవుతుంది, వాయు శరీరం అయి ఉంటారు కనుక అనేక రూపాలు ధరించగలుగుతారు. కానీ ఏ ఒక్క రూపంలో శాశ్వతంగా ఉండలేకపోతారన్నమాట. అందువల్ల ఈ దుందుకారి అనేక రూపాలు పొందుతున్నాడు. అయితే ఈ గోకర్ణుడు అడిగాడు, ఎవరివయ్యా నువ్వు? ఏంటి నువ్వు ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నావు? చివరికి మనిషి రూపంలో కూడా కనిపించావు. ఎవరివి నువ్వు అని నిర్భయంగా అడిగాడు. నువ్వు ప్రేతవా, రాక్షసుడివా, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు గోకర్ణుడు. దానికి దుందుకారి ఏడుస్తూ, అన్నా అన్నా నేనే దుందుకారిని అని అన్నాడు. నీ సోదరుడను అని అన్నాడు. నీ తమ్ముడినయ్యా అని అన్నాడు. నేను చేసిన అనేక పాపాలకి గాను నేను ప్రేతని అయ్యాను. ఈ దుర్గతి నుంచి నన్ను కాపాడేది ఎవ్వరూ లేరయ్యా నువ్వు తప్ప అని అన్నాడు దుందుకారి గోకర్ణుడితో. నిన్ను ప్రార్థిస్తున్నాను, ఈ దుర్గతి నుంచి నన్ను కాపాడవయ్యా అని బతిమలాడుకున్నాడు దుందుకారి. అప్పుడు గోకర్ణుడు ఇలా అంటున్నాడు దుందుకారితో, అదేంటి, నువ్వు చనిపోయావని నీ కోసం గయాలో శార్దం కూడా పెట్టానే, పిండ ప్రదానం కూడా చేశానే. మరి ఆ గయలో పిండ ప్రదానం చేస్తే మోక్షం వస్తుంది అంటారు కదా. నీకు ఈ శరీరం నుంచి విముక్తుడివి అయిపోవాలి కదా, ఇంకా అవ్వలేదా అని అన్నాడు. దానికి దుందుకారి ఇలా అంటున్నాడు, అయ్యో గయా కాదు, ఇంకెక్కడెక్కడ పెట్టినా నాకు మోక్షం రానటువంటి మహాపాపిని నేను అని అన్నాడు దుందుకారి. అలాంటి నా పాపాన్ని పోగొట్టడం కంటే నాకు ఇంకో దిక్కు లేదు. నువ్వు ఎలాగైనా సరే నన్ను ఈ జన్మ నుంచి విముక్తుని చేయాలి అని ప్రార్థిస్తాడు దుందుకారి గోకర్ణుడిని. అప్పుడు గోకర్ణుడు సూర్యదేవుడి గురించి ప్రార్థించాడు. సూర్యదేవుడి గురించి తపస్సు చేస్తే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. దానికి ప్రత్యక్షమయ్యి, ఏం కావాలి నీకు అని అడిగాడు. దానికి గోకర్ణుడు, నా తమ్ముడి పరిస్థితి ఇలా ఉంది, ఎలా అతను ఈ ప్రేత జన్మ నుంచి బయటపడతాడు, దానికి తగిన ఉపాయం చెప్పండి అని అన్నాడు. అయితే సూర్యుడు గోకర్ణుడికి తగిన ఉపాయం ఒకటి చెప్పాడు. అది ఏంటంటే, శ్రీమద్ భాగవతం కథని వినిపించు నువ్వు అని అన్నాడు.
శ్రీమద్ భాగవతం కథ శ్రవణం మాత్రమే చేస్తే ఎలాంటి నీచమైనటువంటి యోనుల్లో పుట్టినవాడు అయినా తరిస్తాడు. ప్రేతగా పుట్టినా కూడాను వాడి యొక్క జన్మ తరిస్తుంది అని అన్నాడు. కనుక నువ్వు శ్రీమద్ భాగవతం వినిపించవయ్యా అతని యొక్క తరింపు కోసం అని అన్నాడు సూర్య భగవానుడు. వెంటనే గోకర్ణుడు దుందుకారికి శ్రీమద్ భాగవతం వినిపించడం కోసం ఏర్పాట్లు అన్నీ చేశాడు. చాలా ఘనంగా చేశాడు. తెలిసిన అందరికీ వార్తను వినిపించాడు. అందరూ వచ్చి శ్రవణం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే అక్కడే ఒక వెదురు బొంగు ఏర్పాటు చేశాడు గోకర్ణుడు. అది ఎందుకు అంటే, అయితే ఈ వెదురు బొంగుకి కొన్ని రంధ్రాలు ఉన్నాయంట. ఈ ప్రేత ఆ రంధ్రాల్లోకి వెళ్ళి చేరింది. ఎందుకు అంటే అది అతనికి ఆసనం లాగా అన్నమాట. ఆ ఆసనంలో కూర్చున్నాడు ఈ దుందుకారి. ఎప్పుడైతే ఈ శ్రీమద్ భాగవతం మొదటి రోజు సంపూర్ణం అవ్వడానికి వస్తుందో, అయిపోయినంత చేతనే ఈ వెదురు బొంగు యొక్క ఒక రంధ్రం టప్ అని పగిలిపోయిందంట. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇలా వారం రోజులు ఈ శ్రీమద్ భాగవతంని చెప్తే ఒక్కో రోజు ఒక్కో రంధ్రం పగిలిపోయింది అంట. చిట్ట చివరిలో ఈ దుందుకారి అనేటటువంటి వాడు దివ్య శరీరంని పొందాడు అంట. అతనికి ఈ ప్రేత జన్మ పోయిందంట. ఈ దుందుకారి గోకర్ణుడికి ధన్యవాదాలు కూడా చెప్పాడు. ఎందుకు? ఈ శ్రీమద్ భాగవతం వినడం వల్ల అతనికి ఈ ప్రేత జన్మ నుంచి విముక్తి కలిగింది కాబట్టి. ఈ భాగవతం శ్రవణం వల్ల ఎలాంటి పాపమైనా దహించి వేస్తుంది. కనుక ఈ శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం వల్ల నన్ను నారాయణుడి దగ్గరికి చేరుస్తుంది అని అన్నాడు దుందుకారి గోకర్ణుడితో. అయితే ఈ శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం వల్ల సాక్షాత్తు నారాయణుడు మనకి దగ్గరగా ఉంటాడు అంట. ఎలాగైతే ఈ అచేతనమైన వెదురు బొంగుకి ఉన్న రంధ్రాలు రోజుకొకటి పగిలిపోయింది కదా, అలాగే ఈ శరీరంలో ఉండేటటువంటి జన్మకి కారణమైనటువంటి గ్రంథులు ఉన్నాయి. గ్రంథులు అంటే ఏంటి? ఇక్కడ గ్రంథులు అంటే బంధాలు. ఈ గ్రంథులు ఈ శ్రీమద్ భాగవతం వినడం వల్ల పగిలిపోవా? అంటే ఈ బంధాలు అన్ని తెగిపోవా? ఖచ్చితంగా తెగిపోతాయి కదా. కనుక ఈ ఉదాహరణగా చెప్పినటువంటి కథలు చేతనమైన అచేతనమైన, పాపి అయినా పుణ్యం చేసిన వాడు అయినా ఎవరికి అయినా మోక్షం కలిగించేది ఈ శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం వల్లే. మరిన్ని విషయాలు శ్రీమద్ భాగవతం గురించి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై గోవింద.